హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి రెండు కంపెనీలు ఇంటి దగ్గర ఉన్నాయి. ఆ రెండు కంపెనీలు ఫస్ట్ కంపెనీ వచ్చి ఎట్రో ల్యాబ్స్ లిమిటెడ్, నెక్స్ట్ వచ్చేసి నాట్కో ఫార్మా. ఈ రెండు కంపెనీలు వాల్కెన్ ఇంట్రెస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. మనకి ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉండాలి, జాబ్కి ఇంటర్వ్యూకి ఎక్కడ లొకేషన్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ డేట్ని వెళ్ళాలి అనేది క్లియర్గా క్లిష్టంగా చూద్దాం. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం ఛానల్లో పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు అందడం అనేది జరుగుతుంది. లైక్ చేసినట్టయితే మాకు ఇంకొద్ద సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఎట్రో ల్యాబ్స్ లిమిటెడ్ మనకి ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ గురించి, క్యూసీ జాబుల గురించి ఉన్నాయి. మార్చి 1 తారీఖు నాడు మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నాయి. ఇవి జడ్చర్ల న్యూ బస్ స్టాండ్, ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ ఆపోజిట్న ఇక్కడ మా ఈ అడ్రస్లో నిర్వహిస్తారు. లొకేషన్ లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్ 9010203989. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ జాబులకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. prashantkumar.v@hetero.com. ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా రిటర్న్ మనకి మెయిల్ ఐడికి పంపించడం అనేది. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఉన్నాయంటే ఖాళీలు, ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్. మనకి జాబ్ లొకేషన్ జడ్సర్ల, హైదరాబాద్లో. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి, బీఫామ్, ఎంఎస్సి. పొజిషన్ అవైలబుల్ ఏమంటే ప్రొడక్షన్ జాబ్లో కంప్రెషన్, కటింగ్, క్యాప్సల్ ఫిల్లింగ్, గ్రాన్యులేషన్. ప్రొడక్షన్ జాబ్ ఏమంటే బ్లెస్టర్, ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో. క్వాలిటీ కంట్రోల్ జాబ్కి సంబంధించి హెచ్పిఎల్సి, జీసీ, ఐపీ, ఎఫ్పి, ఎల్సిఎంఎస్, ఐసిపిఎంఎస్. ఈ అనేది మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద వాళ్ళు ఏ డిజిగ్నేషన్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాల్కెన్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ మనం మనం ఏమైతే చదివామో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ అయితే పే స్లిప్లు కానీ, రిలీవింగ్ లెటర్లు కానీ, బ్యాంక్ స్టేట్మెంటు, పే స్లిప్లు అటువంటివి తీసుకొని వెళ్ళాలి. ఐడి ప్రూఫ్ అంటే ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఇటువంటి ఐడి ప్రూఫ్ ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ది తీసుకెళ్ళాలన్నమాట. బెనిఫిట్స్ ఏమున్నాయంటే కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్. అంటే ఈ కంపెనీలో మనకి జాబ్ వచ్చినట్టయితే కాంపిటేటివ్గా శాలరీ ఉంటుంది, బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కెరీర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటుంది. కెరీర్ డెవలప్మెంట్గా అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేది ఈ కంపెనీకి సంబంధించి మనం జాబ్ చేసినట్టయితే మన కెరీర్ బాగుంటుందని చెప్తున్నారు. డైనమిక్ కొలాబరేటివ్ వర్క్ కల్చర్, డైనమిక్గా ఉంటుంది. వర్క్ కల్చర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ కంపెనీలలో. ఇటువంటి కంపెనీలో మనకి జాబ్ అనేది మన ఎక్స్పెక్టేషన్ మంచి జాబు, మనకు మంచి కంపెనీ కూడా, చాలా మంచి కంపెనీ. ఇటువంటి కంపెనీలో మనకి జాబ్ రావడం అనేది మీరు చాలా అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు. ఇటువంటి కంపెనీలలో ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఉంది, ఈ పాంప్లెట్ కార్డు చూసి క్లియర్గా క్లిష్టంగా ఉంది, మన క్యూఆర్ కోడ్ కార్డు ఉంది, ఇది చూసి కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాట్కో ఫార్మాలో మార్చి 1 తారీఖు నాడు మార్నింగ్ 9 గంటల నుంచి 2 గంటల వరకు చెన్నైలో ఈ ఇంటర్వ్యూలు అనేవి ఈ అడ్రస్లో నిర్వహిస్తారు అన్నమాట. నాట్కో ఫార్మా లిమిటెడ్ ఈ అడ్రస్లో చెన్నైలో నిర్వహిస్తారు. నోట్ వచ్చేసి ఓన్లీ ఫార్మా ఏపీఐ ఎక్స్పీరియన్స్ ఇన్ యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఎన్, విఐఎస్ఏ విల్ బి కన్సిడర్డ్. అంటే ఈ ఆడిట్ ఫేస్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనేది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి ravi.suryadevara@natcofarma.co.in. ఈ మెయిల్ ఐడికి కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మనకి రిటర్న్ మెయిల్ ఐడి పెట్టి మనకి ఈ జాబులకు సంబంధించిన ఏ జాబుకి ఎంత ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలని క్లియర్గా క్లిష్టంగా వాళ్ళు రిటర్న్ మనకి మన మెయిల్కి పెట్టడం అనేది జరుగుతుంది. దీంట్లో జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా క్వాలిటీ కంట్రోల్లో కెమిస్ట్రీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ఈ డిజిగ్నేషన్ వాళ్ళకి ఎంఎస్సి కెమిస్ట్రీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 4 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హెచ్పిఎల్సి, జీసీ, సిపిఎంఎస్, జీసీ, ఎంఎస్, ఎల్సి, ఎంఎస్ వీటిలో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. దీంట్లో క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్లో అసిస్టెంట్ కెమిస్ట్రీ తీసుకుంటారు. ఎంఎస్సి కెమిస్ట్రీ
మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఎక్స్పీరియన్స్. తర్వాత మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజరు. దీంట్లో మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిఎంఈ, బీటెక్, ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది చేసి ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years ఎక్స్పీరియన్స్. ప్రొడక్షన్ జాబ్ అండి అసిస్టెంట్ ఆఫీసర్ బీటెక్ కెమికల్. తర్వాత ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేషన్ ఏజీఆర్, తర్వాత క్లీన్ రూమ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, జిఎంపీ కంప్లైంట్స్, ఈ దీనికి సంబంధించి వాళ్ళు మనకి నాలెడ్జ్ అనేది ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి ఉన్నాయి. వేరే హౌస్ డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ కెమిస్ట్రీ, తర్వాత అసిస్టెంట్ ఆఫీసర్, ఈ 3 డిజిగ్నేషన్ ఇస్తారు. బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. దీంట్లో రా మెటీరియల్, డిస్పాచింగ్, ఇష్యూస్, ఫెసిలిటీస్, కీపింగ్, వీటి గురించి అనేది నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఐటీ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్గా మనకి తీసుకుంటారు. దీంట్లో మన క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ మనం చేసేసి ఉండాలి. ఈ విధంగా మనకి నాటుకో ఫార్ములాలు ఉన్నాయి. పాంప్లెట్ కూడా ఉంది. ఈ పాంప్లెట్ చూసి కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ఈ 2 కంపెనీలు, ఒకటి ఎట్రో కంపెనీ, 2 నాటుకో ఫార్మా, ఈ 2 కంపెనీల గురించి క్లియర్గా క్లిష్టంగా చెప్పాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మెయిల్ ఐడీల ద్వారా కానీ కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చాం, ఫోన్ నెంబర్ల ద్వారా కానవచ్చు. మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నట్లయితే మనకి వాట్సాప్ గ్రూప్లో మీరు ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేయరు కొడితే వాట్సాప్ గ్రూప్లోకి మన జాబ్లకు సంబంధించిన వెబ్సైట్లో మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.